యాక్చువల్‌గా ఫాస్ట్‌నెస్‌లోనే నేను వీడియో ఫుల్‌గా ఫస్ట్ నుంచి తీయలేకపోయాను. నేను కాంపిటీషన్ 22 ఖతం అవ్వగానే నా మ్యారేజ్ కోసం 23కి లీవ్‌కొచ్చాను. ఇదే నాగాలాండ్ ఇదనమాట. ఆ దిమాపూర్ రైల్వే స్టేషన్. నాకు చాలా లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల నేను యాక్చువల్‌గా మా బస్సులతోనే వచ్చాను. మా బస్సులతోనే డ్రాప్ చేశారు. నైట్ అయిపోయింది కాబట్టి. సో, అక్కడ వెయిటింగ్ హాల్‌లో ఉన్నాను. ఎందుకంటే 1 గంటకి నా వివేక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్. సో, ఒక్కదాన్ని ఏం రూమ్స్ తీసుకుంటాను అసలే భయం. దిమాపూర్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలామంది మా ఫోర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఇక్కడ కూర్చున్నాను నేను ఒక్కదాన్ని. అండ్ అఫ్కోర్స్ నేను ప్రతిసారి మా హస్బెండ్ అంటే నా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళేదాన్ని. ఎవరైతే ఇప్పుడు హస్బెండ్ అయిపోయారో ఆయనతోనే వెళ్ళేదాన్ని సెలవులకి. ఆయన 1 మంత్ ముందే తనకి జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్ రావడం వల్ల నేను ఒక్కదాన్ని రావాల్సి వస్తుందన్నమాట. సో, అందుకే కొంచెం భయంగా ఉంది నైట్ టైం జర్నీ. ఇక్కడ మ్యాక్సిమం ట్రైన్స్ అన్ని రాత్రిపూటే ఉన్నాయి. చాలా దాహంగా ఉందని ఆ పక్కనే చిన్న షాప్ ఉంటే ఇదండి చూసారా నేను ఎలాగా పడుకున్నాను. అంటే నా ముందు ఆయనకి వీడియో తీయమని చెప్పాను. ఆ అబ్బాయి మన ఆంధ్ర అబ్బాయి అనమాట. తను కనిపించారు. తను అదే ట్రైన్‌కి వస్తున్నారనమాట. ఆ అన్నయ్యతో కొంచెంసేపు ఏదైనా మన వాళ్ళని ఫీలింగ్ వేరేగా ఉంటుంది కదా! అన్నయ్య ఎక్కడికో ఎళ్లారు. నాకు సామాన్లు చూసుకోమని చెప్పారనమాట. సో, నేను అప్పటికి నాకు కొంచెం భయం ఉంది. దిమాపూర్ కదా! ఏడుపు గూడా వచ్చేసింది. ఎందుకంటే దిమాపూర్ అంటేనే నాకు భయం మా అందరికీ. కొంచెం జాగ్రత్తగా ఉండమని ముందే చెప్తారు మాకు. బట్ నా టైం బ్యాడ్ అనమాట. ఈ టైంలోనే మా హస్బెండ్ నా పక్కన లేరన్న బాధ వేరేలా ఉందక్కడ. చాలా అంటే చాలా ఏడుపొచ్చేసింది ఆ టైంలో. నిద్ర పట్టట్లేదు. ఎక్కడ పడుకుంటా అంత లగేజ్‌తోని. 1 గంట అయిపోతుంది ట్రైను రావట్లేదు ఇంకా అని చెప్పేసి. అండ్ ఎక్కినప్పుడు కూడా భయమే. ఎందుకంటే 2 ట్రోలీస్ ఉన్నాయి. ఎంత వెయిట్ ఉన్నాయంటే బాబోయ్! నాకు నిజంగా మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఎలా ఉండేదంటే లగేజ్ అంతా తను మూసేవాళ్ళు. వెనక్కి నాకు సీట్ నెంబర్ కూడా తెలిసేది కాదనమాట. నేను ఒక్కదాన్ని వెనక్కి తోకలా నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ట్రైన్ టికెట్ బుక్ చేసిన నుంచి అంతా తనే చూసుకునేవాళ్ళు. ఆహ్, ఇప్పుడు మా పెళ్లి కోసం అనేసి నేను ఇక్కడికి రావాల్సొచ్చింది. అది కూడా ఒక్కదాన్ని అందుకే వచ్చాను. లేకపోతే రాకపోదును ఒక్కదాన్ని అంత ఈజీగా. అండ్ ఏంటి ఇంత ఏడుస్తున్నావు అక్క అనుకోకండి. అఫ్‌కోర్స్ ఎంత బ్రేవ్ గర్ల్ అయినా సరే, ఎంత పోలీస్ అయినా సరే హస్బెండ్ అవుతారు కదా! హస్బెండ్ లేని అంటే తను నాకు తోడు ఎప్పుడు ఉన్నా తను తోడు లేకపోతే కొంచెం బాధగానే ఉంది. యాక్చువల్లీ ట్రైన్‌ని అనౌన్స్ చేశారు అనేసి వచ్చాను. నేను కూలీని పెట్టుకున్నా. నాకు లగేజ్ తను అవ్వలేదనమాట అస్సల. సో, అతనే చాలా మంచి ఆయనలా ఉన్నారు. నేను ఫస్ట్ నమ్మలేదు. నేను ఎవరిని నమ్మను మెయిన్ ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు. ఆయన బాగానే చూసుకున్నారు. వేరే అన్నయ్యది B4 అనమాట. నాది B3. సో, నేనొక్కదాన్నే వెళ్ళిపోయాను. కొంచెం ట్రైన్ వచ్చేస్తుందని యాక్టివేషన్ బాగానే ఉంది. అంతేం బాగోవు తెలుసా ట్రైన్స్. నేనెప్పుడు ఫ్లైట్‌కి వస్తాను. బట్ ఎక్కువ లగేజ్ ఉందని ట్రైన్‌కి వస్తున్నాను. ఆ ట్రైన్‌లో జర్నీ చేయలేము. అది కూడా 3 డేస్ జర్నీ అనేది కష్టం. ఫుడ్ బాగోదు మెయిన్. నేనెప్పుడు మా ఆయనొస్తే మాత్రం అంటే నా బాయ్ ఫ్రెండ్ వస్తే మాత్రం తనకి బయట ఫుడ్ పడదని చెప్పేసి పులిహోర అవన్నీ వండేసి తీసుకొస్తాను. నేను ఒక్కదాన్ని అనేసరికి బద్ధకం వచ్చేసి మెయిన్ టైం కూడా లేదు. నాకు 22 రాత్రి వరకు నేను డ్యూటీ చేసి వచ్చాననమాట. నైట్ టైమ్ అప్పుడు ఎక్కడానికి కాదు. ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళేను. ఈ అబ్బాయి ఆర్మీ అనమాట వీళ్ళందరూ. అండ్ కొంతమంది ఇక్కడికి ఏదో కోర్స్ కోసం వచ్చారంట. అందరూ తెలుగోళ్ళు ఒక బోగీలో పడ్డారు. నాకు ఎంత ధైర్యంగా పడుకున్నానంటే పర్వాలేదు బాబోయ్! ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోని నేను మార్నింగ్ టిఫిన్ తెచ్చారు నా పక్కనున్న అబ్బాయి అనమాట. తర్వాత నేను ఆర్డర్ పెట్టుకున్నాను నూడిల్స్ అవి మధ్యాహ్నంకి. అంతా ఒకసారి అనుకోకండి. ఉదయం, మధ్యాహ్నం అలాగా నేను ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెడితే అదొచ్చింది. ఆ అన్నయ్య ఏటీబీపీ అంట. చెప్తున్నాను కదా! భోగి మొత్తం వీళ్ళే. ఈ అబ్బాయి పాటలు వినుకొనే ఉన్నారు ఈ అన్నయ్య మాత్రం. నాకు డిస్టర్బెన్స్‌గా ఉంటది పడుకునేటప్పుడు. నేను పడుకోలేకపోయేదాన్ని. బట్ టైమ్ పాస్ అయిపోయింది వీళ్ళందరితో నాకు. కొంచెం అప్పుడు ఏడవడం మానేసాను కూడాను. చూసారా తను పాటలు పాడుతుంటే ఉండి లేక పాటలు నేను పాడుతున్నాను. మా ఆయన కూడా ట్రైన్‌లో వస్తున్నారనమాట. తనతో చాలా వీడియో కాల్ మాట్లాడా. వీడియో ఇక్కడ పెట్టలేకపోతున్నాను. తను ఐజీఆర్ అవన్నీ తిరుక్కొని సారీ ఢిల్లీ గేట్ ఆహ్, అవన్నీ ఇండియా గేట్ అవన్నీ తిరుక్కొని వస్తున్నారు. యాక్చువల్లీ నిజం చెప్పాలా శ్రీకాకుళం బోర్డర్ వచ్చేసింది. నా చికెన్ బిర్యానీ కూడా వచ్చింది. శ్రీకాకుళం రాగానే ఒక అన్నయ్య నీకోసం చికెన్ బిర్యానీ మా ఫ్యామిలీతో తెప్పిస్తామన్నారు. తెప్పించారు. ఇగోండి ఈ కోతి నాకు విజయనగరం అంట. తన మ్యారేజ్ కూడా December 7. నా మ్యారేజ్ December 7. లాస్ట్‌లో పరిచయం అయ్యాడు గానీ నాకు రిసీవింగ్ కోసం మా ఆయన వస్తున్నారని తెలిసి ఎవరు అమ్మాయిలని రెడీ అవుతారు కదా! నేను రెడీ అవుతుంటే కోతి నన్ను వేసుకుంటున్నాడు. అందరూ నువ్వు మీదన ఎలా పడితే అలా ఉన్న చింపురు జుట్టు వేసుకొని ఇంత బాగా రెడీ అయిపోతుంది మీ ఆయన కోసమని అడుగుతున్నారు. అఫ్‌కోర్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఎవరండి ఇలాగా జిడ్డు మొహంలా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే నేను కూడా కొంచెం మేకప్ వేస్తున్నాను.
బాగుంది. కిటికీ వేతో ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తే ఏదైనా మన బోర్డర్ వచ్చేసరికి మన ఇల్లు వచ్చేసిందిరా బాబోయ్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా వచ్చింది అది. దానికోసం ఇలా రెడీ అయిపోయాను. నేను ఏమంత అందగత్తిని కాదు, ఉన్న దాంట్లో కూడా కొంచెం నీట్గా రెడీ అయ్యాను అంతేని. తను చాలా మంచి పరిచయం అయిందనమాట. తర్వాత నేను ఇప్పుడు మరి ఫోన్ కూడా చేయలేదు, అంటే నెంబర్ కూడా తీసుకొని అంతగా. బట్ ఆ అబ్బాయితో పరిచయం మాత్రం బాగా అయింది. ఆ అన్నతో మా ఆయనకి కూడా చెప్పాం ఫోన్లో. తన మ్యారేజ్ కూడా కోఇన్సిడెన్స్గా December 7 అని చెప్పేసి అంది. లవ్ మ్యారేజ్, నాది లవ్ మ్యారేజ్. గొండి విశాఖపట్నం స్టేషన్ వచ్చేస్తున్నప్పటికీ చీకటి అయిపోయింది. అంటే వేరే చీకటి అయిపోతుంది కదా, 7 అలా అయిపోయిందండి. చూసారా, నేను ఎప్పుడెప్పుడు మా ఆయన చూద్దామంటే అక్కడ రష్ ఎక్కువ ఉంది. తను ఫోన్ చేసి నేను లేని ఇక్కడ అని చెప్తున్నారు. నేను వేరే ప్లాట్ఫామ్లో ఉన్నానని చెప్పేసి నేను అప్పటికీ నమ్మలేదు. ఈ కోతి ఎక్కడొక్కడు ఉంటాడని అనుకున్నాను. అండ్ నాకు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. కేరళ అబ్బాయిలు అంట వీళ్ళందరూ ఇండియన్ ఆర్మీ ఫోర్స్ అనమాట. మాది అస్సాం రైఫిల్ కదా. చూసారా మా కోతిని వచ్చాడు, ఒక్కటినే చెప్తున్నాడు నేను రాలేదని చెప్పేసి. నేను వస్తే స్టేషన్ దగ్గరికి రాకపోవడం చూసారా. మా బావగారు మా ఆయన వచ్చారు. తను చూసినన్నే కొంచెం ఏడుపు వచ్చి బాగా మిస్ అయినా చెప్దాం. నాది కొత్త కార్ అనమాట. ఇది మా ఇంటికి వచ్చేసాం. కొత్త కార్ తీసుకున్నారు కానీ ఆయనకి డ్రైవింగ్ అప్పటికి రాలేదు. సో అందుకే బైక్స్ మీద వచ్చారనమాట. మా అక్క వాళ్ళ ఇల్లు ఇది వైజాగ్లో, మాది పార్వతీపురం దగ్గర. మేము అక్కడ అక్కల దగ్గరికి వెళ్తాం ఎప్పుడు వచ్చినా సరే. ఇది నా ట్రావెలింగ్ బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. లవ్ యూ సో